వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే మామూలుగా ఉదయగిరి ఆత్మకూరు మేకపాటి కుటుంబానికి అంటే రాజమోహన్ రెడ్డి రెండు కళ్ళు లాంటిది. అంటే పెద్ద ఆయన సలహాలు సూచనలు దిశ చేస్తారు. మీకు కానీ, విక్రమ్ రెడ్డికి కానీ, అభినవ్ రెడ్డికి కానీ, అందరికి మీ రాజకీయం. అంటే ఉదయగిరి పరిస్థితి ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ? యాక్చువల్గా మేము పాలిటిక్స్ లేకి మా అన్నగారు రాజమోహన్ రెడ్డి గారు 83లో ఇక్కడికి రావటం జరిగింది. ఫస్ట్ వెంకయ్యనాయుడు గారి మీద కంటెస్ట్ చేశాం. మాకు రాజకీయంగా కూడా మా బ్రదర్కి కూడా ఫస్ట్ టైం కాబట్టి ఆయనకు పెద్ద అవగాహన కూడా లేక మేము అప్పుడు ఓడిపోవటం జరిగింది. తర్వాత 85లో ఎలక్షన్లు వచ్చినాయి. 85లో ఎలక్షన్లు వస్తే ఈ లోపల ఉదయగిరి మెయిన్ లీడర్స్ ఏమండి, ఒక డిగ్రీ కాలేజీ ఉదయగిరిలో పెట్టిస్తే ఇక్కడ జనాలు కొంచెం చదువుకొని టీచర్ ట్రైనింగ్లు అవి ఇవి తీసుకొని ఏదో బ్రతుకు తెరువు అనేది ఏర్పరచుకుంటారు అని చెప్పి, మారుమూల ప్రాంతం కాబట్టి బ్రతుకు తెరువు ఏర్పరచుకుంటారనే పద్ధతిలో వాళ్ళు పోయి అడగటం వెంకయ్యనాయుడు గారిని. ఆ కాలేజీ అనేది పెట్టించాడు, కానీ దాన్ని తీసుకుపోయి నర్రవాళ్ళు పెట్టించారు. నర్రవాళ్ళు పెట్టించిన తర్వాత కొంతమంది ఉదయగిరి సంబంధించిన కొంతమంది పెద్దలు మళ్ళా పోయి అన్నని అడిగారు, సార్ మేము ఈ విధంగా అడిగాము, ఆయన తీసుకుపోయి నర్రవాళ్ళు పెట్టించినారు, ఏదన్నా ఉపయోగం ఉంటే ఉదయగిరిలో పెట్టిస్తే ఉపయోగం ఉంటుంది, కానీ నర్రవాడ మారుమూల ప్రాంతం అయిపోయింది మాకు, కాబట్టి మీరు ఏదైనా సహాయం చేయండి అంటే అన్న వెంబడే ఒప్పుకొని దానికి కావాల్సిన డిపాజిట్ కట్టడము, ఆ డిగ్రీ కాలేజ్ తీసుకురావటం జరిగింది. అక్కడ చదువుకున్న వాళ్ళు ఈరోజు ఉదయగిరిలో ఎంతమంది ఉన్నా కూడా అక్కడ చదువుకొని టీచర్లు అయిన వాళ్ళే ఉంటారు. ఆ విధంగా డిగ్రీ కాలేజ్ తోటి అన్న తర్వాత 85లో ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళా 85లో ఎలక్షన్లు వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారు దాని గురించి సర్వే చేయించుకున్నారో మరి లేకపోతే ఎట్లో మొత్తం మీద ఉదయగిరిలో నిలబడకూడదు, ఇప్పుడు మనం నిలబడితే గెలవము అనేది ఆయన ఒక నిర్ధారణకు వచ్చేసి ఆయన ఆత్మకూరుకు వచ్చేసాడు. ఆత్మకూరుకు వచ్చాడు. ఇక్కడ ఆత్మకూరులో ఓడిపోయినాడు అనుకోండి, ఉదయగిరిలో మనం బంపర్ మెజార్టీతో గెలవడం జరిగింది ఆ టైంలో. తర్వాత అన్న ఎమ్మెల్యే అయ్యారు 85లో. అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఫ్యామిలీ డిస్కషన్లో ఉదయగిరి ప్రజలు కొంచెం తెలివిగా తయారు కావాలా అంటే చదువు ఉంటే ఖచ్చితంగా మంచి తెలివిగల్లోళ్ళుగా ఉండారు, ఖచ్చితంగా మనకు ఉపయోగపడతారనే పద్ధతిలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిద్దామనే ఉద్దేశం ఆలోచించారు. సరే మా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నాము. ఆ డిస్కషన్లో ఉదయగిరిలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిద్దామనే పద్ధతిలో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టించడం జరిగింది. అయితే అక్కడ ఉదయగిరి ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ అంతా పూర్ పీపుల్ కాబట్టి అక్కడ ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. మా సెకండ్ బ్రదర్ చూసేవాళ్ళు కాలేజీని. ఆ ఫీజులు కూడా కట్టుకోలేకపోతే ఆయనే పర్వాలేదులే అనే పద్ధతిలో పర్మిషన్లు ఇవ్వటం, మొత్తానికి మాకు పెద్ద బరువు అయిపోయింది. అవునవును, ఫీజులు లేవు, మళ్ళీ వీటికి శాలరీస్ ఇవ్వాలా, ఇవన్నీ పెద్ద బరువుగా ఉన్నది. సరే ఎట్లా ఇదేమిటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాము. సరే ఏమైనా గవర్నమెంట్కి ఇద్దాము అనే ఆలోచనలో ఉన్నాము. ఈ లోపల సడన్గా గౌతమ్ది ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత అది గవర్నమెంట్కి అగ్రికల్చర్ కాలేజీ కింద మనం కాలేజీని ఇవ్వటం జరిగింది. తర్వాత ఒక ఇంటర్మీడియట్ కాలేజీ కూడా కట్టించాం, అక్కడే పెట్టించాం. అంటే తర్వాత అన్న ఒక 18 అప్పర్ ప్రైమరీ స్కూల్స్,
ఒక 12 హై స్కూల్స్ కాన్స్టెన్సీలో పెట్టించడం జరిగింది. చదువు పద్ధతిలో మేము చేసినంత ఉదయగిరి హిస్టరీలో ఏ ఎమ్మెల్యే కూడా ఉదయగిరికి ఈ విధంగా చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అదే టైంలో కృష్ణాపురం దగ్గర నవోదయ స్కూల్ కూడా పెట్టించాం. నవోదయ స్కూల్ పెట్టించాం. దానికి 55 ఎకరాలు ఇచ్చాం ల్యాండ్. ఈ విధంగా ఎడ్యుకేషన్ పరంగా మా కాన్స్టెన్సీని అన్ని విధాలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా అన్నగారు ఏం కావాలని చేశారు. ఒకటి అంటే రాజమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఉదయగిరి. అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీ సోదరుడు 4 దఫాలు చేశారు. అంటే మొత్తం ఒక 40 సంవత్సరాల చరిత్ర ఉంది మీ కుటుంబం ఉంది. అయితే ఈ మధ్యన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేకపాటి కుటుంబంలో జరగని అభివృద్ధి మేము చేశామని ప్రజెంట్ ఎమ్మెల్యేతో పాటు చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్లో నిలబడేటప్పుడు ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. మేనిఫెస్టో రిలీజ్ చేసిన సూపర్ 6 అని రకరకాలుగా పథకాలు అన్నీ చెప్పడం జరిగింది. ఆయన అంత పెద్ద లెవెల్లో ఉండి ఆయన చెప్పిన మాటల్లో ఎంత మాత్రం నిజం ఉందో మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉండే ఆయన అంత 10 అంతలు అబద్ధాలు చెప్పడం తప్ప ఉదయగిరికి ఎవరూ చేసింది ఏమీ లేదు. ఏమి చేస్తున్నా కూడా మేకపాటి ఫ్యామిలీ చేసింది. అంటే ఈయన చెప్పడం అంటే నేను వచ్చిన తర్వాత చాలా వరకు అభివృద్ధి చేశాను, ఇంకా చేయాల్సి ఉందని పదే పదే చెప్తా వస్తున్నారు. ఏమి చెప్పినా కూడా ఒట్టి మాటలు చెప్పాల్సిందే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆయన ఏం చేశాడు ఏమిటో అనేది జనాలకు తెలియాలి కదా. ఎవరిని అడిగినా కూడా ఏమి చేసినా మేకపాటి వాళ్ళు చేయాల్సిందే కానీ ఎవరు ఏమి చేయలేరు, ఎవరు ఇప్పటివరకు ఏమి చేసింది కూడా లేదనేది ప్రతి ఒక్కరి నోట వచ్చే మాట ఆ మాటే వస్తుంది. కానీ చేసినట్టు పలానోడు పలానా పని చేసినాడనే మాట ఎప్పుడూ ఎక్కడా రాల. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రం గురించి వదిలేసండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా, లేదంటే అక్రమంగా మీ మీద కేసులు పెట్టే ఇవి జరుగుతున్నాయా? అసలు ప్రశాంతంగా ఉందా? మా మీద కేసులు పెట్టే సీన్ ఏమాత్రం లేదు. కానీ డెవలప్మెంట్ అనేది టోటల్గా జీరో. అక్కడ ఏమాత్రం ఎమ్మెల్యే గారు ఆయనకు కావాల్సినంత డెవలప్మెంట్ ఆయన అవుతున్నాడు, దాంట్లో డౌటే లేదు. ఉదయగిరి డెవలప్మెంట్ మాత్రం జీరో. అంటే ఎమ్మెల్యే గారు అక్రమంగా సంపాదిస్తున్నాడు కదా. ఇప్పుడు యూకలిప్టస్ కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. అది మా బ్రదర్ టైం నుంచే ఉన్నాయి, ఎవరు శేఖర్ రెడ్డి గారి టైం నుంచే. ఆయన ఎప్పుడూ కూడా వాటిని గురించి ఆలోచించలేదు, వాటిని కొట్టించలా. ఈయన వచ్చిన 4 నెలలకే మొత్తం యూకలిప్టస్ అంతా కొట్టించేశాడు. దాంట్లో ఎర్రచందనం కూడా ఉన్నది. రకరకాలుగా సంపాదన నేను పెట్టినట్టు సంపాదించుకోవాలనే మైండ్ తోటి ఉన్నాడు. ఇప్పుడు దానికన్నా ఎక్కువగానే సంపాదించుకోగలడు. అంతేగాని ఆయన ఏదో డెవలప్ చేసినాను అని చెప్తే ఏమాత్రం ఎన్ని చెప్పినా కూడా అవి మాత్రం అబద్ధాలే. అంటే ఇటీవల కాలంలో ఆయన మీద ఆరోపణలు కూడా రావడం జరిగింది. కొంతమంది ఢిల్లీకి పోయి హెచ్ఆర్ కంప్లైంట్ చేయడము, అదేవిధంగా మీరు ఇప్పుడు చెప్పారు కదా జామాయిల చెట్లు, ఇవి మేము ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే, నేను అమెరికాలో సంపాదించుకున్నతే నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, నేను చేసుకుని ఇక్కడ నాకు అవసరం లేదు, ఇక్కడ ఈ చిన్నవి అంటాడు. ఆయన అమెరికాలో ఏమి సంపాదించుకున్నాడో ఎంత సంపాదించుకున్నాడో అనేది మనకు అనవసరం అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా సంపాదించుకుంటున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా పోవటము, ఆయన వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఆయన నేను ఏమి చేయలేదు అనేది చెప్పటం అనేది చాలా అన్యాయమైన మాట. అది ఇప్పటికి 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు కూడా వార్నింగ్ ఇచ్చారు, అయ్యా నీ పద్ధతులు మార్చుకోవాలనే పద్ధతిలో. అటువంటి వార్నింగ్లు వచ్చినాయి అంటే ఆయన చేసిన పనులు ఎలాంటివి ఉంటాయో అనేది ప్రజలు గ్రహిస్తూ ఉంటారు, మనకు కూడా తెలుస్తుంది. సార్ ఇప్పుడు
మామూలుగా పోయినసారి మీరు 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. అంటే మేకపాటి కుటుంబము ఉదయగిరికి ఎన్నో చేసి ఉన్నారు. అంటే పోయిన ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వే అలా గాలి ఉంది వల్ల ఓడిపోయారా? అంటే ఆత్మూరు కానీ ఇటా ఉదయ్ ఉదయగిరి కానీ, లేదంటే మీ మీద వ్యతిరేకత ఓడిపోయారా? మా మీద ఎటువంటి వ్యతిరేకత అనేది మాత్రం లేదు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో 10 సీట్లకి మాది ఆత్మకూరు ఉదయగిరి తక్కువ మెజార్టీతో పోయింది. అయితే అది ఏంటంటే వాళ్ళు మేనిఫెస్టో అయితేనేమి వాళ్ళు చెప్పుకున్న మాటల ప్రకారము ప్రజలు నమ్మారే కానీ లేకపోతే మేము ఓడిపోయే కథ ఏమాత్రం లేదు. ఆ మేనిఫెస్టోలో నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి ప్రతి పిల్లలకి మేము ఇట్లా 15,000 వంతున ఇస్తాము, మేము ఈ విధంగా అందరినీ కాపాడుకుంటాము అనే పద్ధతిలో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏమీ మంచి జరగటం అనేది జీరో. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే గతంలో రాజమోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కానీ మీ సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఎలక్షన్స్ కానీ, అంటే ఇప్పుడు మన పోటీ చేసే మీ ఓటమి ఇదయ్యారు. నెక్స్ట్ ఎలక్షన్స్ మీరే పోటీ చేయబోతున్నారా? నేనే చేస్తున్నాను. అయితే ఉదయగిరిలో ఎందుకు మీ కుమారుడు బాగా క్రేజ్ ఎక్కువ పెరిగిపోయింది? మీకంటే ఎక్కువ ఉంది ఆయనకు. దేనికి అంటే మీరే తిరుగుతుంటారు, ఆయన పెద్దగా తిరగడు. ఆయన ఎలక్షన్ అప్పుడు వచ్చాడు అనుకో. యూత్ లో ఆయన స్పీడ్ చూసి ప్రతి ఒక్కళ్ళు మాకు ఈయనే మాకు నెక్స్ట్ లీడరు అనేది ప్రతి ఒక్కడి మైండ్ లో పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మేమిద్దరం పోయినప్పుడు ఆయన అభినవ్ని అభి అని పిలుస్తాడు. అభి నువ్వు కూడా కొంచెం ఎంటర్ అయిపోయి బాగా తిరగవాయా అని చెప్పడం కూడా జరిగింది. మొన్న మేము రీసెంట్ గా ఒక 15-20 డేస్ బ్యాక్ వెళ్ళి కలిసాం. అప్పుడు మేమిద్దరం పోయి కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆయనకి యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. అదే అక్కడక్కడ పెద్ద పెద్ద కటౌట్లు కూడా పెట్టారు. మొన్న బర్త్డే కూడా చాలా గ్రాండ్ గా చేశారు అన్ని మండలాలలో. అంటే ఆయన ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళతోటి మింగిల్ అయిపోయి ఇదే కాబట్టి ఆ విధమైన క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు మామూలుగా నెల్లూరు జిల్లా ఎంపీ అంటే చిన్న చితక వ్యక్తులు నిలబడే పరిస్థితి అయితే లేదు. బడా పారిశ్రామికవేత్తలకే అయితేనే సాధ్యపడుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ 2029 అభినవ్ రెడ్డి ఏమైనా మీ కుటుంబం మొత్తం చేసుకుని అభినవ్ రెడ్డిని ఏమైనా పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రచారం అయితే జరుగుతుంది. ప్రచారం అంటే జరుగుతుందేమో కానీ ఏదైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చోవాలా, ఎట్లా ఎవరు ఏమిటి అనేది చెప్పి ఆలోచించుకోవాలి. కానీ నేను ఈరోజు అభినవ్ రెడ్డి ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా, విక్రమ్ రెడ్డి ఇంకొకటి ఎమ్మెల్యేగా అని ఇటువంటివన్నీ ఇప్పుడు మేము అనుకోవటం కరెక్ట్ కాదు. మొత్తం మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని ఒక డిస్కషన్ చేసుకున్న తర్వాత ఏదైనా డిసైడ్ చేసుకుంటాం. ఒక సమయంలో అభినవ్ రెడ్డి ఆత్మకూరు నుంచి ఉదయగిరి నుంచి మీరు ఆయన ఎంపీగా విక్రమ్ రెడ్డి అని ప్రచారం అయిందిగా. ఒకవేళ విక్రమ్ రెడ్డి ఎంపీగా పోయేటట్టయితే అభినవ్ ఒక చోట ఎమ్మెల్యేగా, నేను ఒక చోట ఎమ్మెల్యేగా ఉంటాం. అది ఇంకా అసలు మాకు అటువంటి ఆలోచన లేదు, ఇప్పటి వరకే లేదు. అది కేవలం ప్రచారం మాత్రం ఉంది. అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మమ్మల్ని ప్రతి ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి అభినవ్ రెడ్డి ఏమన్నా ఎంపీగా నిలబడుతున్నాడా అని. ఇక్కడే కాదు, తాడేపల్లిలో కూడా అడిగారంట, అభినవ్ రెడ్డి ఏమన్నా ఎంపీగా నిలబడాలనుకుంటున్నారా అన్నారంట. అసలు మాకు ఆ ఆలోచనే లేదు అసలు ఇప్పటివరకు. మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఇటు టీడీపీ చూస్తే నారా లోకేష్, ఇటు జగన్మోహన్ రెడ్డి, ఇంకా అంత యూత్ అయి ఉండొచ్చు, కానీ ఎవరు ఏమిటి అనేది మేము ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసుకోవాలి. సరే, ఇంకొకటి ఉదయగిరిలో అంటే ఇంతకు ముందు మీ బ్రదర్ ఉన్నప్పుడు, ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చాలా గందరగోళం అయ్యి చాలా మండలాల్లో వర్గాలుగా విడిపోయిన సందర్భాలు మొత్తం
ఏమైనా మొత్తం సెటరేట్ అయిపోయిందా? మొత్తం మీరు సెటరేట్ చేశారా? ఈరోజు ఉదయగిరిలో వర్గపోరు అలాంటిది అటువంటి ఏ మాత్రం లేవు. ఈ రోజు ఎలక్షన్ వచ్చినదంటే బంపర్ మెజార్టీతో మనల్ని గెలిపిస్తారు, అది దాంట్లో నో డౌట్. మీ బ్రదర్ ని ఏమైనా లాక్కొని వచ్చే మళ్ళీ అవకాశాలు ఉన్నాయంటారా? మా బ్రదర్ ని లాక్కొని వచ్చే అవకాశాలంటే నేను మా బ్రదర్ కి 4 ఎలక్షన్లు చేసినానండి. మీరు అన్నారే మీరు బ్యాక్ ఉండే అని అన్నారు కదా, అదే పద్ధతిలో ఇద్దరు అన్నలకి నేను సర్వీస్ చేశాను. ఇద్దరు అన్నలకి సర్వీస్ చేశాను. అందరికి తెలుసు. మొన్న ఎందుకని జరిగిందో ఈ పొరపాటు జరిగింది. ఈ పొరపాటు రేపటికి సెటరేట్ అవుతాదని ఆశిస్తుండ. ప్రజెంట్ మాత్రం ఆయన మౌనంగానే ఉన్నాడు. అది మొత్తం మీద అంటే కూటమి ప్రభుత్వం ఎలా చూస్తారు మీరైతే? ఇప్పుడు ప్రజెంట్ ఈ 2 సంవత్సరాల 2 నెలలు అయింది, ఎలా చూస్తారు ఈ పథకాలుగా? అంటే ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టి ఎలాంటి స్పందన ఉందంటారు? కూటమి ప్రభుత్వంలో మనకి ఇది జరిగినాయి, కూటమి ప్రభుత్వమే మంచిది అనేది ప్రజల్లో ఏ మాత్రం లేదు. ప్రతి ఒక్కళ్ళు అసహించుకుంటున్నారు. అది టీవీల ముందు కూర్చొని చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది. రే ఇంత దారుణంగా ఉందా? పవన్ కళ్యాణ్ ఎన్నో మాటలు చెప్పినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈరోజు ఆయన ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారితో కూర్చో మాట్లాడేటప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా ఇట్లా పెట్టుకో ఉండాల్సిందే, కానీ మాట జవాబు చెప్పే పరిస్థితుల్లో ఆయన లేడు. ఏదైనా సరే కూటమి ప్రభుత్వాన్ని అభిమానించే వాళ్ళు ఈరోజు కనీసం 20% కూడా లేరు. కూటమి ప్రభుత్వం అది అంటే ఇప్పుడే తెలుస్తుంది అంటున్నారా? 100% తెలుస్తుంది. 100% అందరికీ తెలుస్తుంది. ప్రజలే బాగా అసహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? నెక్స్ట్ ప్రోగ్రామ్ 27 నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేస్తాడు. 27 నుంచి స్టార్ట్ చేసి 2 years 1.5-2 years ఒక్కొక్క ప్రతి కాన్స్టెన్సీలో 3 days వంతున ప్రతి 170 అంటే ఇప్పుడు అంటే దీంట్లో సీట్లు ఏవో పెరుగుతున్నాయి అంటున్నారు. అవును, ఈ పునర్విభజనలో జరిగితే మాత్రం ప్రతి కాన్స్టెన్సీ ఆయన మొత్తం తిరుగుతాడు. తిరిగేసి నెక్స్ట్ ఎలక్షన్ లో మంచి మెజార్టీ వచ్చేదానికి ప్రయత్నిస్తాడు. మొత్తం అంటే 27 మొత్తం తిరుగుతాడు. ఇప్పుడు అంటే ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారు. మీరు ఫోన్ చేస్తే కొంతమంది ఎస్ఐలు కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, ఇదని చెప్తారు. అది వాస్తవంగా వ్యవస్థ అట్లా నడుస్తుందంట? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఉండాది అనేది ప్రతి ఒక్కరికి డౌటే. ఎవరికి ఫోన్లు చేసినా కూడా ఎస్ఐకి సిఐకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎప్పుడూ ఫోన్లు ఎత్తారు. నేను ఆ పద్ధతిలో నేను ఎస్పీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎస్పీ గారికి ఫోన్ చేస్తే మీరు ఏదన్నా ఉంటే చెప్పండి, ఫోన్లో చెప్పండి, మేము మా వాళ్ళకి చెప్తాము అనే విధంగా చెప్తుండరే కానీ మనల్ని ఆఫీసులకు పోయే పరిస్థితి కూడా మనకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వటంలే. అటువంటి పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో డిపార్ట్మెంటు, రెవెన్యూ కానీ పోలీసు కానీ. అంటే ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ 2 వర్గాల, బొల్లేని రామారావు వర్గం ఒకటి, అదే విధంగా కాకళ్ళ సురేష్ గారి వర్గం. టీడీపీలోనే 2 వర్గాలు. ఇది మీరు ఒక వర్గాన్ని దగ్గర తీస్తున్నారు మొత్తం అనేది అటువైపు కూడా ఆరోపణలు ఉన్నాయి. అటువంటిది ఏమాత్రం లేదు. వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు మళ్ళా మనం ఒకరిని సపోర్ట్ చేయటం, ఒకరిని దూరంగా పెట్టడం అనేది మనకు అవసరం లేని విషయం. కూడా మనల్ని మన ప్రజలు అభిమానిస్తున్నారు, మన పార్టీని అభిమానిస్తున్నారు, మన లీడర్ని అభిమానిస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళకి ఏదో సపోర్ట్ చేసి వాళ్ళని ఒకరిని లాక్కొని ఒకరిని వదిలేయటం అనే పరిస్థితి మనకు అవసరమే లేదు. ఇప్పుడు నిన్న తాజాగా ప్రకాశం జిల్లాలో యాక్సిడెంట్ అయ్యి ఉదయగిరి నియోజకవర్గం చెందిన వాళ్ళు 4-5 చనిపోయారు. ఆ కుటుంబాలని మీరు కలవడం జరిగిందా? నేను నిన్న మార్నింగ్ మొదలుపెట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళాను. చనిపోయిన వాళ్ళకి 1.5 lakh 2 lakhs దాకా ఇచ్చాము. 2 lakhs ఇచ్చారు. 2 lakhs కొంతమందికి ఇచ్చాను, 1.5 lakh కొంతమందికి, దెబ్బలు తగిలిన వాళ్ళకి 10,000. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళని కలిశాను. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండరు. మనం చేసిన ప్రతి ఒక్కళ్ళు మనకు
మేకపాటి వాళ్ళు ఏది చేసినా కూడా చేయాలి కానీ ఇంకా ఎవరు చేసేవాళ్ళు లేరు ఇక్కడ అనే ప్రాపగాండా కూడా జరిగిపోయింది నిన్న. అంటే ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు ఇంకా మినిమం ఇప్పటి వరకు ఏమీ వాళ్ళకి అందలేదంట. ఎవరు పోయి కలవలేదు. నేను కూడా చెప్పాను, ఉమ్, మీకు ప్రభుత్వం నుంచి కూడా వస్తుంది, ఉమ్, మేము ఇచ్చే డబ్బులు పిల్లలు ఉండరు అంటే తండ్రి చనిపోయిన వాళ్ళకి చిన్నపిల్లలకి వాళ్ళకి ఫిక్స్డ్ చేయండి, వాళ్ళకి చదువులకి పెట్టుకోండి, గవర్నమెంట్ నుంచి కూడా వస్తే అది జాగ్రత్తగా పిల్లల మీదనే పెట్టండి అనే ఉద్దేశం అనే పద్ధతిలో కూడా నేను చెప్పడం జరిగింది. ఉమ్. అది ఇప్పటి వరకే మాత్రం గవర్నమెంట్ నుంచి ఎవరు పోయి కలిసింది లేదు, వాళ్ళకి చెప్పింది లేదు. అంటే ఉదయగిరి నియోజకవర్గానికి ఎక్కువగా వలసలు వెళ్తా ఉంటారు ఎక్కువగా. అది మీ ఒకవేళ నెక్స్ట్ అధికారంలోకి వస్తే ప్రధానంగా వలసలకు బ్రేక్ వేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి? యాక్చువల్గా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అనేది చాలా పూర్ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ అంటే ప్రజలు బ్రతకడానికి కావాల్సిన సోర్సెస్ లేవు. అందువల్ల ఖచ్చితంగా బయట వెళ్తున్నారు. మేము ఎలక్షన్లకు ముందు నేను మా బాబు విక్రమ్ ఆత్మకూరుకి కంటెస్ట్ చేసిన ఆయన, మేమిద్దరం కూడా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. ఏమైనా సరే మనం ఆత్మకూరు ఉదయగిరి ప్రజల్ని ఈ వరుసల్లో బోలనీయకుండా ఆపగలిగే ఇండస్ట్రీ ఏదన్నా ఒకటి పెడదాము అని చెప్పి కూడా డిస్కస్ చేసుకున్నాము. మన బ్యాడ్ లెక్క మన గవర్నమెంట్ రాలేదు, మనం ఏం చేయగలిగే పరిస్థితి రాలేదు. గౌతమ్ రెడ్డి గారు ఉంటే ఏదో ఒక పెట్టే, గౌతమ్ రెడ్డి ఉన్నా కూడా గవర్నమెంట్ గాని ఉంటే ఏదైనా పవర్ లో ఉంటే అంటే ఆయన ఖచ్చితంగా చేసిండు. అంటే ఆత్మకూరు దగ్గర కూడా ఆయన స్టార్ట్ చేసినట్టంటే యాక్చువల్ గా అది ప్లైవుడ్ ఫ్యాక్టరీ ఉంది కదా బద్వేలు, అది యాక్చువల్ గా ఆత్మకూరు దగ్గర వస్తాది అని అనుకున్నాము. అవును, అటువంటిది అది సీఎం గారు ఫోర్స్ తోటి అక్కడికి వెళ్ళింది, బద్వేల్ దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఆయన కూడా గౌతమ్ ఉండుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇండస్ట్రీ వచ్చి ఉండేది, ఆయన ఇండస్ట్రియల్ మినిస్టర్ గా. సార్ ఒకటి అంటే మీకు కానీ విక్రమరెడ్డికి కానీ అభినవ్ రెడ్డి కానీ మొత్తం పొలిటికల్ ప్రజెంట్ ఉన్నారు కాబట్టి A to Z పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారే సలహాలు సూచనలు మొత్తం ఇస్తారా మీ ఓన్ గానే? లేదు, మా బ్రదరు ఒకటే మాట చెప్పారు, అంటే నాకు కానీ విక్రమ్ రెడ్డికి కానీ రేపు అభినవ్ కూడా మీరు ఒకటే, పొరపాటును కూడా చిన్న తప్పులు కూడా చేయకూడదు. మీరు ఏమి హెల్ప్ చేసినా సరే ప్రజలకి అది మనం ఫ్రీగానే ఉండాల. మనం ఏదో డబ్బులు కక్కుర్తి పడి చేసే పనులు కానీ చేసినామంటే మనం ఇప్పటి వరకు నిలబెట్టుకున్న పేరు మనకు అన్యాయం అయిపోతాం అని మా అన్నగారు చెప్పడం కూడా జరిగింది. మాకు ట్రాన్స్ఫర్స్ అని ఏదైనా సరే ఎక్కడ కూడా రూపాయి కూడా టచ్ చేయబాకండి, మీకు శక్తి ఉంటే పెట్టండి, అంతేగాని ఎవరు రూపాయి కూడా మీరు ఏమాత్రం తాకూడదు అని మా బ్రదరు మాకు ఇద్దరికి, నాకు విక్రమ్కి ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు పాటించిన పద్ధతులు యాక్చువల్గా మా సెకండ్ బ్రదర్ కూడా ఎక్కడా కూడా ఏమీ ఆయన తీసుకోవటం ఇటువంటివి జరగలేదు. ఏదో పొరపాటు జరిగినాయి మళ్ళా తర్వాత అనివార్య కొన్ని కారణాల వల్ల, అంతేగాని యాక్చువల్గా శేఖర్ రెడ్డి గారు హైదరాబాద్కి ఎవరన్నా వస్తే ఇక్కడి నుంచి వాళ్ళ పనులు చేసి పెట్టి వాళ్ళకి ఛార్జీలకు ఇచ్చి పంపించేవాడు. ఆ విధంగా ఉన్నాడు. మేము ప్రజల దగ్గర తీసుకోండే పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదు, అటువంటిది జరగదు కూడా. సార్ వాస్తవంగా మనం మాట్లాడుతున్నాం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు 4 దఫాలకు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ఎక్కడ ఉదయగిరి కానీ మరిపాడు మండలాలు కానీ ఏ ఇంట్లో శుభకార్యం కానీ ఏ కార్యక్రమాన్ని కానీ వెళ్ళి ఇచ్చేసే వ్యక్తి, అంత పెద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. చివరిలో అతను కొద్దిగా హట్ అవ్వాల్సిన పరిస్థితి, మీరు హట్ అయ్యారు, అతను హట్ అయ్యాల్సిన పరిస్థితి, కొన్ని బురద జల్లే కార్యక్రమాలు జరిగాయి అతని మీద. దాన్ని ఏమంటారు? యాక్చువల్గా తప్పులు ఏమి జరగలేదు, ఏమాత్రం తప్పులు జరగల. అయితే జగన్మోహన్ రెడ్డి గారు శేఖర్ అన్న మీకు నెక్స్ట్ ఎమ్మెల్సీగా అయితే ఎలా ఉంటుంది అనే పద్ధతిలో ఆయన మామూలుగా అడిగారే కానీ
ఆ అడిగిన దానికి ఈయన అంటే హర్ట్ అయ్యి ఆ, అక్కడి నుంచి రావటం ఏదో గందరగోళం జగన్. జరిగింది. కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పినారు, ఈయన ఏదో చేసినాడు అనేది ఆయన మాత్రం చెప్పడం ఏంటంటే ఆయన కోసం ఫస్ట్ నేను రాజీనామా చేసి ఆయనతో నడిచింది అవును నేనే. కదా. నేనే ఇద్దరు బ్రదర్స్, మా బ్రదర్స్ బ్రదర్స్ అదే ఇద్దరు చేశాము. బ్రదర్స్ ఆయన పార్టీ పెట్టిన అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే ఇద్దరు రిజైన్ చేసి రిజైన్ వచ్చి చేసి ఇది చేశాం. ఆయన ఎంపీగా 6 months మీరా కుమారి రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా ప్రతి నెలలో అన్నకి ఫోన్ చేసి అడిగిన దాఖలాలు ఉన్నాయి. ఆలోచించండి అప్పుడు మీరు రిజైన్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి, అయినా కూడా అన్న నేను మాది వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం మేము, కాబట్టి మాకు ఇంకా మళ్ళా వెనక్కి పోవటం అనేది ఏమాత్రం ఉండదు, మీరు దయవుంచి యాక్సెప్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి యాక్సెప్ట్ చేయించుకున్నాడు. అంటే మీరు సుమారు 40 సంవత్సరాల వరకు మీరు కానీ పెద్ద రాజమోహన్ రెడ్డి కానీ చంద్రశేఖర్ రెడ్డి కానీ ప్రతిదీ అన్న మాటను ఏ మాత్రం ఇది చేయకుండా నడుచుకుంటూ పోయారు, వ్యాపారం కానీ రాజకీయాలు కానీ. ఒక్కసారిగా తమ్ముడు మీ నుంచి దూరం అయ్యాడు, దూరంగా అడుగేసాడు అన్నప్పుడు మీరు ఎలా యాక్చువల్గా ఆయన పోయినప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం. ఇది మనకు మచ్చ జీవితంలో. మా అన్నగారు అనుకునేది ఏంటంటే మనకి ఇటువంటి మచ్చ అనేది ఉండకూడదు అని చెప్పి అనుకున్నాడు. అయితే ఆయన చేసిన తప్పుకి పెద్ద ఆయన్ని కలవలేకపోయాడు. కలవలేక దూరం అయ్యాడే కానీ ఇంక వేరే బ్యాడ్గా ఏమీ లేదు, అంతే. రాబోయే రోజుల్లో మాత్రము ఉదయగిరి ఆత్మకూరుని మాత్రం మరింత విస్తృతపరుస్తారా? ఖచ్చితంగా మేము దేవుడి దయ వల్ల రేపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఏదో ఒక అంటే ఒక మనుషులకి అంటే ఎక్కువ వర్క్ దొరికే విధంగా ఉండే ఇండస్ట్రీ ఏదైనా సరే ఒకటి ఖచ్చితంగా పెట్టాలనుకున్నాము, అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గం, అంటే ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు మేకపాటి రాజకీయం సుమారు 40 సంవత్సరాలు ఉంది. అయితే ఎప్పుడు ఎలాంటి చేయి చాపలేదు, ఎవరికైనా హెల్ప్ చేసిన వాళ్ళమే. కానీ భవిష్యత్తులో మళ్ళీ 2028లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా ఈ 2 నియోజకవర్గాల్లో మరింత అభివృద్ధి పరుస్తామంటూ కూడా మేకపాటి రాజగోపాల్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ, నెల్లూరు నుంచి.